Namaskaram, friends. Can money buy you your wishes? మీ డబ్బు మీ కోరికలను కొనగలదా? This is a most important and burning topic in this modern age. పవర్ ఆఫ్ మనీ అంటారు. అయితే క్వాలిటీ ఆఫ్ మనీ అనేది కూడా ఒక ఇష్యూ ఉంది. అది ఎవ్వరు అంటే గమనించారు. మనీ క్యాన్ బై ఎనీథింగ్, బట్ క్యాన్ మనీ బై యూ the quality of life? Money can buy a goods or a good with quality if you pay premium, but can money buy you quality of life? So quality of life and decision అంటే ఆ టాపిక్ it varies from person to person. Define your way of quality of life అని అడగాలి. Define your way of quality of life. What is quality of life అని అడగద్దు, because everybody has his own view about the quality of life that he wants to lead. నేను చాలా అర్థవంతమైన క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, గమనించండి. Everybody has his own version regarding quality of life. అయితే రీసెంట్ టైమ్స్లో ఈ కమ్యూనిటీ లివింగ్, గేటెడ్ కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీ హైరైజెస్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ అని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేదా లివింగ్ ఆప్షన్స్ వచ్చాయి. నేను రేజ్ చేస్తున్న క్వశ్చన్ ఏమంటే, ఇన్స్పైట్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, ఇన్స్పైట్ ఆఫ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ మనీ ఇన్ యువర్ పాకెట్స్, మీ దగ్గర బాగా డబ్బు ఉన్నా, మీరు బాగా వెతికినా, మీకు ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లభిస్తుందా? మనం చాలా యాడ్స్లో చూస్తాం. అంటే లేని కోరిక కల్పించి దాంట్లో ప్రీమియం వసూలు చేస్తున్నారు బిల్డర్స్. లేని కోరిక సృష్టించి దానిపై ప్రీమియం వసూలు చేస్తున్నారు బిల్డర్స్. వాళ్ళు సృష్టిస్తున్న కోరిక మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి ఏమైనా సంబంధం ఉందా? చాలామంది ఫారెన్ ఎన్ఆర్ఐస్, అమెరికా నుంచి రాబోతున్న వాళ్ళు, ఇక్కడ హెచ్ఎన్ఐలు, బాగా డబ్బున్నోళ్ళు, ఒక్కసారి నా మాట వినండి. డెఫినెట్లీ మీ పర్స్పెక్టివ్ ఈ గేటెడ్ కమ్యూనిటీస్ గురించి, దాని గురించి చేంజ్ తప్పకుండా అవుతుంది. What the builder is claiming that quality of life is, and what is your assumption of quality of life? దీని మధ్యలో చాలా తేడా ఉంది. ప్రాక్టికలీ the builder is preaching you how to lead a quality life. A builder is actually preaching you what is quality of life. He is not marketing his building or his project. He is virtually preaching you how to lead a quality life.
according to him, but will it tally with your perspective of quality of life? మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమి, ఆ బిల్డర్ ఆఫర్ చేస్తున్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమి? బోత్ ఆర్ సేమ్? డెఫినెట్లీ నో. ఎందుకంటే ఫస్ట్ మనం క్లెయిమ్ చేసింది ఏమంటే ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ వర్జన్ ఆఫ్ లీడింగ్ ఎ క్వాలిటీ లైఫ్. Everybody has his own version. So builder has his own perspective of building a project, imagining a quality of life. Will they tally? Never. We are talking about individual. మనం ఒక ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాం. బట్ ఇమాజిన్ ఇన్ ఎ గేటెడ్ కమ్యూనిటీ పీపుల్ విత్ యువర్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ who are living in thousands in a gated community. That means everybody has his own version of quality of life. నేను చాలా ఇంపార్టెంట్ మాట్లాడుతున్నా, దీంతో మీ టోటల్ ఆలోచన శక్తి బాగా పెంపొందుతుంది. అంటే డిజిటల్ మార్కెటింగ్కి నేను కౌంటర్ ఇస్తున్నా. మీకు డిజిటల్ మార్కెటింగ్లో, మల్టీమీడియాలో, విఎఫ్ఎక్స్ ద్వారా మీకు ఏ ప్రపంచం సృష్టించి మీ ముందర ప్రజెంట్ చేసి మీకు అమ్మబడుతుందో అది నిజమేనా? The graphics created by the builder is real, or it is just an assumption of the future you are going to live in his project. అది రియల్ అవుతుందా? ప్రాక్టికల్గా కెన్ యూ ప్రాక్టీస్ దట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ యువర్ రియల్ లైఫ్? సి, మీ ఇమాజినేషన్ ఆఫ్ క్వాలిటీ లైఫ్ ఒకటి ఉంటే, once you buy a property in a project called a gated community, whether that is high rise or this one, will this quality of life will become real when you start living your life in that gated community? ఇది నా క్వశ్చన్. నా ప్రకారం most people can live 30% of what their expectations were before buying that property. Only 30 or 40% may get satisfied with the intention of buying and practically living in that community. చాలా మందికి ఇది అనుభవం అయింటది. ఈవెన్ చిన్న అపార్ట్మెంట్ ఉంటే కూడా మనకి ఈ అనుభవం అయింటది. What we expected and what we got. These are two important things while buying a property. What we expected and what we got. What we got and what we used. What we are practically using. What we got. Can we use it? Have you used it? Will you use it? ఈ మూడు క్వశ్చన్. సారీ. అంటే ఈ క్వశ్చన్స్ వేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ ఓపెన్ యువర్ మైండ్ టు పాసిబుల్ రాబరీ దట్ ఏ బిల్డర్ డస్ విత్ యువర్ మైండ్. బిల్డర్ ఏం చేస్తాడంటే తన పర్స్పెక్టివ్ని మీ పర్స్పెక్టివ్ లాగా మోల్డ్ చేసి మీకు ప్రాజెక్ట్ అమ్ముతాడు. హీ విల్ సెల్ దట్ ప్రాజెక్ట్. బట్ ప్రాక్టికలీ ఇట్ ఈస్ హిజ్ మైండ్ సెట్, నాట్ యువర్స్. హీ డిజైన్స్ అ ప్రాజెక్ట్ ఇన్ సచ్ ఎ వే. ఎట్లా డిజైన్ చేస్తాడంటే యాజ్ ఇఫ్
you are dreaming about that project. Practically, it is not your dream, it is his dream. నేనేమంటా అంటే ఆఫ్టర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ in the form of villas or a high-rise gated communities, are you leading the quality of life you deserve after spending crores? This is my simple question. ఇది ఎవరైనా ఆన్సర్ చేయండి. After spending crores of rupees, at least you should be able to live the quality of life at least 70 to 80%. But most of them are living a quality life with quality approximately about 30 to 40%. Means rest of the money is being spent on things which are not associated with your lifestyle. అంతే కదా, నేను చెప్పింది కరెక్టా? నేను స్పెండింగ్ 40, నీవు అమౌంట్ స్పెండ్ దాంట్లో 40% యు ఆర్ లివింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాట్ యు believed in, means 60% is lost in something else which is not associated with your quality of life. Then what is the meaning of living in a gated community or a gated high rise or a gated community with villas when your perspective of life becomes something else and you spent your money for something else? Realizing after buying property will not change the quality of investment. Your assumption does not change the quality of product. The product remains the same. Product is a constant. Your perspective, each and every person's perspective is different. The product is same. కదా, మనం ఏదైనా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడైనా కొనేటప్పుడు ఆ ప్రోడక్ట్ అట్లే ఉంటుంది. అమ్యూనిటీస్ అని చెప్తాడు, ప్లే గ్రౌండ్, బాస్కెట్బాల్, అవి ఇవి చెప్తాడు, స్విమ్మింగ్ పూల్ చెప్తాడు. యూ నెవర్ టేక్ ఎ స్విమ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్, బట్ యూ ఆర్ పేయింగ్ ఫర్ ద వాట్ యూ కాల్ amenity which you don't use at all but dream of using it. Many people will feel as if they are swimming after owning a property, but they cannot swim in public. So you lost a chance to enjoy that freedom, right? Am I right? You lost a chance because you have a internal urge to swim, but you cannot swim openly. So you are losing a quality because of your perspective, a change in a perspective once you own a property. అంటే మీకు స్విమ్మింగ్ చేయాలనే భావన ఉండి కొని అక్కడ పోయినాక పబ్లిక్గా స్విమ్ చేయకుండా మీరు ఉండిపోతున్నారు. దట్ మీన్స్ యు ఆర్ కిల్లింగ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ by owning a property in a gated community or a gated community high rise. ఇది కరెక్టా రాంగా? ఒకసారి ఆలోచించండి. నేను చాలా చాలా ఇంపార్టెంట్ పని చెప్తున్నా. పీపుల్ ఆర్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ప్రాపర్టీ which can be brought for 20% of the value. They are spending on assumed quality of life. They are spending 80% on a property thinking that this will become a reality, but it will not. ఈ వీడియో విన్నవాడు ఎవ్వడు
గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోడు. అంటే బుర్రతో ఆలోచిస్తాడు. ఆయన ఎన్ఆర్ఐ ఉండనండి, బొచ్చుగాడు ఉండనండి, సాఫ్ట్వేర్ ఉండనండి, ఎవడన్నా హెచ్ఎన్ఐ ఉండనండి, టాప్ బ్యాంకర్ ఉండనండి, సిఏ ఉండనండి, ఐసీడబ్ల్యూ ఉండండి, నాకేంది కానీ you are investing in a property which you consider is a premium lifestyle which you cannot enjoy kada. It's happening with 80%, 80 to 90% of people. People who are adapted to modern culture, or people who don't mind swimming in a swimsuit before 100 men, can enjoy their life. How many people can do it? How many women can swim in a swimsuit in a gated community pool? Show me the numbers. You cannot. It's a matter of privacy, losing privacy. What is the meaning of losing privacy? That means losing freedom, right? To lose your freedom, what you are doing? You are paying crores of rupees to a gated community, assuming that this is a type of freedom. But once you buy the product, once you get into the gated community, you will find that you don't fit into that community. Then what will you do? Can you immediately get out of that community? ఇమ్మీడియట్గా ఆ కమ్యూనిటీ అమ్మేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉందా మీకు? అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇఫ్ ఐ సెల్ దట్ ప్రాపర్టీ, ఐ విల్ బి కాల్డ్ ఏ లూజర్. ఇఫ్ యూ డోంట్ ఫిట్ ఇన్ టు దట్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ప్రాపర్టీ అంటే పడదు, మీకు ఆడ్గా అనిపిస్తుంది, క్యాన్ యూ సెల్ దట్ ప్రాపర్టీ? నో, యూ విల్ నాట్. వై? Because your conscious, your ego will say that you will become a loser, you will be called a loser if you sell that property, because you cannot adapt to that property. My question is, why should a person spend crores, కోట్లు ఖర్చు పెట్టి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ప్లేస్ ఓన్ చేసి ఫిట్గా కాకుండా దాన్ని అమ్మలేక సతమతం అవుతూ అక్కడ ఎందుకు ఉండాలి? ఏ బొచ్చు బిల్డర్ గాడిని నేను ఈ క్వశ్చన్ అడిగితే వాడు నోరు మెదపలేడు. ఇవ్వడనే కానివ్వండి, వాడు మై హోమ్ రామేశ్వరరావే కానివ్వండి, ఆయనకి ప్రశ్న అడుగుతాను, మురళీమోహన్కి అడుగుతా, బాబు నేను ఇట్లా అడుగుతున్నా, ఈ వీడియో వాళ్ళకి ప్లే చేయండి. సారి వీడేమో అడుగుతుంటాడు, ఎప్పుడు నెగటివ్ గై వీడు ఏమో అడుగుతున్నాడు, అది కరెక్టా కాదని ఒకసారి వీడియో ప్లే చేయండి, మీకు ఎవరికైనా యాక్సెస్ ఉంటే. వాడు నోరు మెదపలేడు 100%. మీకు ఎవరికన్నా నా వీడియోస్ నచ్చినట్టయితే, మీకు నచ్చుతుంటే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే, డెఫినెట్లీ ఈ ఛానల్ని బతికేయడానికి మీ తరఫున ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ నా అకౌంట్ నంబర్కి చేస్తారని ఆశిస్తున్నాను. నా అకౌంట్ నంబర్, నా అకౌంట్ డీటెయిల్స్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ నా ఛానల్ బతికి ఉండడానికి చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటాను. And it is not a compulsion. If you feel that my channel is doing something good, something useful, thought-provoking, I urge you to financially contribute for survival of my channel. Your contributions will boost my morale,
drive me to give you a different perspective of real estate scenario in Hyderabad and Telangana. I'll try to give you good advice for Andhra Pradesh also in near future. And the issue we are discussing today is, can money buy you the quality of life you deserve to get after spending crores of rupees? This is my issue. మీరు గేటెడ్ లైఫ్ లీడ్ చేస్తున్నారా, లేదా ఒక కన్ఫైన్డ్ లైఫ్ లీడ్ చేస్తున్నారా? గేటెడ్ అంటేనే కన్ఫైన్మెంట్ అంటే వర్డ్ మీకు ఆడ్ అనిపిస్తుండొచ్చు. హౌ కెన్ గేటెడ్ కమ్యూనిటీ బి ఏ కన్ఫైన్డ్ ఏరియా అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏముందంటే గేటెడ్ కమ్యూనిటీ, కంపౌండెడ్ కమ్యూనిటీ ఈజ్ కన్ఫైన్మెంట్. ద బ్యూటీ ఈజ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ దట్ కన్ఫైన్మెంట్. అంటే మీరేమంటున్నారంటే వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ దట్ కన్ఫైన్మెంట్ అంటే. కన్ఫైన్మెంట్ అంటే జైల్ ఎన్వైర్మెంట్ అని అర్థం. కొద్దిగా ఇంగ్లీష్ వీక్ ఉన్న వాళ్ళకి చెప్తున్నా. కన్ఫైన్మెంట్ అంటే రిస్ట్రిక్టింగ్ యూ ఇన్ ఏ లిమిటెడ్ స్పేస్, దట్ ఈస్ కన్ఫైన్మెంట్. గేటెడ్ కమ్యూనిటీ అంటే సెల్ఫ్ ఇంపోజ్డ్ కన్ఫైన్మెంట్. అవునా కదా? ఎప్పుడైనా ఎవరైనా ఇట్లా చెప్తారని చెప్ప. గేటెడ్ కమ్యూనిటీ, కంపౌండ్, సెక్యూరిటీ. You are opting for confined living after spending crores. Am I correct? అంటే అక్కడ ఉండేటోళ్లకు రోజు రోజు ఫీల్ అవుతుంటుంది కానీ బికాస్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ సచ్ ప్రాపర్టీ, దే ఆర్ బౌండ్ టు ఫాలో రూల్స్ అండ్ స్టే ఇన్ దట్ ప్రాపర్టీ, ఫాలోయింగ్ దర్ ఈగో, ఫాలోయింగ్ దర్ మిస్టేక్. Once they realize that they have made a mistake, but they cannot get out because they'll be called losers, they'll be called outcasts. A smart investment decision always looks like an outcast in initial phases, but a foolish decision will make you realize that you have been robbed after living life for some time. You should question your investment. Start questioning your investment. Start questioning your investment idea. Once you question your investment idea, you will naturally make a good decision while investing something into real estate or investment anywhere. First, start asking questions. Don't follow answers. A person is called intelligent investor who asks questions consistently until he owns a property. He is called an intelligent investor. Questions always bring a refinement in your investments. If you want a decision of what is refined investment, if you want a definition for this, the definition is simple. Refined investment is made up of questions. Which questions its existence. అంటే దాని ఆ ఇన్వెస్ట్మెంట్ యొక్క ఎగ్జిస్టెన్స్నే క్వశ్చన్ చేసే క్వశ్చన్లతో చేసినప్పుడే ఒక రిఫైన్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. నేను చాలా కాంప్లికేటెడ్ మాట్లాడతలేను. ప్రతి ఒక్కరూ రూపాయి ఖర్చు పెట్టే ముందు ఇలా ఆలోచించాలి అని చెప్తుంది. గేటెడ్ కమ్యూనిటీ అనేది ఒక కన్ఫైన్డ్ లివింగ్ కాదా, మీరు కోరుకున్న జైలు జీవితం కాదా? నేను జనరల్ పర్స్పెక్టివ్ మాట్లాడుతున్నా.
Is confined living luxury living? That's what you call confined living as a luxurious lifestyle. When your investment is not buying your dream property or your assumed freedom, then what is the logic in spending crores of rupees in a property which neither gives you quality of life you assumed nor gives you freedom? Confining yourself in a certain compound and you call it a luxury, that's your foolishness. కాదా? కాదా? అవునా? ఆలోచించండి. నేను ఎప్పుడు ఇట్లాంటి వీడియో చేయలే కదా. నేను ఫస్ట్ ఇటువంటి వీడియో చేసిన అనుకోండి, ఎవరికి ఏం అర్థం కాదు. ఏంద్ర వీడు ఇంగ్లీష్లో మాట్లాడుతుండు, వీడు తెలుగులో అన్నాడు, తెలుగు కొద్దిగా మాట్లాడుతుండు. చాలా మందికి ఇంగ్లీష్ అర్థం కాదు. తప్పు లేదు, ఇంగ్లీష్ రావాలని ఏం లేదు. ఇంటెలిజెన్స్కి ఇంగ్లీష్కి ఏ సంబంధం లేదు. ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్ పర్సన్ కూడా ఇంగ్లీష్ రాకుండా ఉంటారు. ఇప్పుడు రష్యాలో చాలా పెద్ద సైంటిస్టులు ఉన్నారు, వానికి ఇంగ్లీష్ రాదు, అయితే వాడు మూర్ఖుడు కాదు. ఇంగ్లీష్ ఒక అడిషనల్ దీనిలాగా, ఒక క్యాప్సిల్ లాగా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి ఇంగ్లీష్ని, అంతే తప్ప ఇంగ్లీష్లో పెద్ద ఏమో ఉందని ఏం లేదు. ఒక రఫ్ లాంగ్వేజ్ని నేటివ్ లాంగ్వేజ్ని ఇంగ్లీష్లో స్మూత్గా డీసెంట్గా చెప్పొచ్చు, అందుకోసం ఇంగ్లీష్ యూజ్ చేయాలి. కొంతమంది మాతృభాషను మర్చిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుంది కనుక ఇంగ్లీష్ చెప్తాం. మాతృభాషని మర్చిపోయింటారు వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప వేరే అర్థం కాదు. మన దేశంలోనే ఇప్పుడు కాన్వెంట్ స్కూల్కి పోయే పిల్లలకు తెలుగు రాదా? మనం నాటు తెలుగులో చెప్తే వీడికి ఏమైనా తెలుసా లేదా అనుకుంటారు జనం. అందుకోసం ఇంగ్లీష్ టెక్నికల్ లాంగ్వేజ్ మాట్లాడితే కానీ సన్నాసులకు అర్థం కాదు కనుక ఇంగ్లీష్లో చెప్తాను, లేదా అచ్చు తెలుగులో చెప్పగలను నేను. నా మాతృభాష కన్నడ అయినా నా తెలుగు బాగుంటుంది, సూపర్ ఉంటుంది కదా, ఉండదా? ఉంటుంది. అయితే నేను ఒక ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ ఇస్తాను మీకు అబౌట్ దిస్ గేటెడ్ కమ్యూనిటీస్. హౌ గేటెడ్ కమ్యూనిటీస్ will look in future. See, gated community సెల్ అండ్ స్కూట్ మోడల్ అంటే అమ్మేసి పారిపోయే మోడల్ నుంచి ఒక సస్టైనబుల్ లాంగ్ టర్మ్ మోడల్లోకి ఈ గేటెడ్ కమ్యూనిటీస్ స్లోలీ చేంజ్ అవుతాయి. ఈ వీడియో ట్యాగ్ చేసి పెట్టుకోండి. షూట్ అండ్ స్కూట్ మోడల్ నుంచి సస్టైనబుల్ లాంగ్ టర్మ్ రెవెన్యూ మోడల్స్గా ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ట్రాన్స్ఫార్మ్ కాబోతున్నాయి. మీరు చూస్తారు. దిస్ ఈస్ అ ఫ్యూచరిస్టిక్ అవుట్లుక్ ఆఫ్ అ గేటెడ్ కమ్యూనిటీ. అంటే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఎకనామిక్ మోడల్గా తయారైతే గేటెడ్ కమ్యూనిటీస్. హౌ అనే ఒక క్వశ్చన్ అడగచ్చు. దానికి జవాబు ఏముందంటే, యూ విల్ బికమ్ క్యాప్టివ్ property owners. See, you will become captive property owners. How? How can I become captive? See, captivity is confining yourself in a gated community. Am I right? It is also called captivity. You live in a restricted environment. And slowly, these gated communities will be governed by your lifestyle restrictions and your household things also. Means the way you buy, the way you spend your life, way you spend your money on salon, how much you spend in a supermarket, what kind of products you buy.
how you sustain your life, how much you spend per month on groceries or luxuries or your fantasies. Everything will be studied, everything will be documented, and everything will be offered to you. And there is a chance that ఇప్పుడు ఫ్యూచర్లో ఎట్లుంటుందంటే గేటెడ్ కమ్యూనిటీలో మీరు తప్పకుండా ఈ వస్తువులు ఇక్కడే కొనాలి. అంటే మీరు బై చేసే ముందు ఇదొక రూల్, మీరు తప్పకుండా ఈ వస్తువులు ఈ గేటెడ్ కమ్యూనిటీలో కొనాలి. ఎంత డేంజరస్ చూడండి, ఈ ట్రెండ్ వస్తుంది, మీరు ఈ ట్యాగ్ చేసి పెట్టుకోండి. మేము చేయం అనేటట్టు ఉండదు. యూ హ్యావ్ టు, they will offer it as a service and you have to pay for it. You will not have an option, because this gated community is being run on long-term sustainable model for the builder. You will pay for your property, you will be owning a property, but your lifestyle will be restricted by a community. Unimaginable, కదా? Tomorrow, gated communities will transform themselves into long-term sustainable model for builders. ఎట్లా అనే క్వశ్చన్ వస్తుంది కదా. దాంట్లో ఏముంటుందంటే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉన్నాయి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వస్తే అక్కడ ఒక 2-3 ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్స్, top-notch supermarkets, top-notch salons, Swiggy, Zomato like food delivery services, cab services, restaurants, hotels, bakeries. అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి కదా మన గేటెడ్ కమ్యూనిటీస్లో, ఇప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాయి. అయితే tomorrow it will become a captive model. Before you buy a property, you have to, there will be obligations that your child will be studying in same school, you will buy your groceries in the same supermarket, you will be cutting your hair in the same salon. If you agree to all these terms, definitely you will get a flat in that property. This is the future of gated community. City growth, ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వల్ల ఆగిపోతే ఈ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీస్ అంతా సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో దిగి అక్కడ ఓనర్స్ని క్యాప్టివ్ కస్టమర్స్గా తయారు చేస్తారు. ఇది అవుతుందా లేదా మీరు చూస్తున్నాడు. ఇప్పుడే ఏంటది, ఎందుకంటే మనకి ఎక్కడనో గేటెడ్ కమ్యూనిటీ అంటే దూరం ఏమి ఉండవు, చచ్చినట్టు మనం అక్కడే కొంటాం. బట్ వీ హ్యావ్ ఫ్రీడమ్ టు గో అవుట్ అండ్ బై సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. But tomorrow, that freedom may be curtailed by rules and bylaws of that society. మీ కార్ కూడా ఎక్కడనే వాష్ చేసుకోవాలి, వాష్ చేపియాలి. దే విల్ బి ఫీ ఫర్ దిస్ అండ్ యూ హ్యావ్ టు పే ఇట్ irrespective of your wish. నేను అందుకోసం మీ గేటెడ్ కమ్యూనిటీస్ని వ్యతిరేకిస్తున్నాను. You are paying a ransom for rest of your life, sacrificing your freedom, sacrificing your wishes, sacrificing a quality of life. For that you are paying them money. Is this a right investment? Think about it. Namaskar.